హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో మనకు 4 కేటగిరీలకు సంబంధించిందయితే ఓటింగ్ అయితే పెట్టారు. ఓటింగ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆ రిజల్ట్స్ ఆల్రెడీ ఎవరు గెలిచే ఛాన్సెస్ హైగా ఉన్నాయనేసి నేనైతే వీడియో చేస్తున్నాను. అలాగే ఉత్తమ భర్త కేటగిరీలో ఎవరికి అవార్డు వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా వాచ్ చేయకుండా ఉంటే మన ఛానల్‌లో ఉంది. వెళ్లి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసారంటే మనకు రాని అవార్డ్స్ అంటే నామినేషన్‌లోకి రానటివి కొన్ని ఉన్నాయి కదా! ఉత్తమ కోడలు నామినేషన్‌లో ఎవరుండే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఎవరికి అవార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఉత్తమ భార్య వచ్చి మనకు ప్రేమ, అలాగే నర్మద, అలాగే మీనా, దీప, అవని ఈ 5 క్యారెక్టర్‌లు అయితే వచ్చాయి మనకి. అదే వీటిల్లో నుంచి కొన్నైతే తీసుకుంటామంటారు. ఉత్తమ కోడలు అవార్డ్‌కైతే ఆ ఉత్తమ కోడలు అవార్డ్ నామినేషన్‌లో ఎవరుండే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేసి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవార్డ్స్ అంటే ఎవరైనా సరే ఇప్పుడు బంగారు గుడ్డు పెట్టే కోడినే మనం తెచ్చుకుంటాం కానీ పనికిరాని గుడ్డు పెట్టే కోడిని తెచ్చుకోం కదా! అదేవిధంగా ప్రైమ్ టైంలో మంచి టీఆర్పీ, మంచి రేటింగ్ ఉండే సీరియల్స్‌ని అయితే డెఫినెట్‌గా అయితే ఆదరిస్తాము. అలాగే అవార్డ్స్ కూడా వాళ్ళకే వరుస్తాయని మనకైతే తెలుసు. దాంట్లో ఫస్ట్ నామినేషన్‌లో ఉండేదొచ్చి మీనా అయితే ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఉత్తమ కోడలు కేటగిరీలో అయితే మీనా నామినేషన్‌లో అయితే 200% ఉంటుంది. అదయిపోయిన తర్వాత మన నర్మద ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్‌లో ఉత్తమ వైఫ్ కేటగిరీకి అయితే వీళ్ళిద్దరూ అయితే సెలెక్ట్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా మన నర్మద అయితే ఉత్తమ కోడలు అవార్డుకైతే డెఫినెట్‌గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంటింటి రామాయణం సీరియల్‌లో మన అవ్వని కూడా డెఫినెట్‌గా నామినేషన్‌లో ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ నుంచి ఉత్తమ కోడలు అవార్డుకి మన కావ్య అయితే అయ్యే ఛాన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉత్తమ భార్య అవార్డుకి మాత్రమే కలెక్ట్ చేశారు. ఉత్తమ బ కోడలకైతే ఉత్తమ భార్యకి చెప్పారు కానీ ఉత్తమ కోడలకైతే చెప్పలేదు కాబట్టి బ్రహ్మముడి సీరియల్ నుంచి కావ్య ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 5వ క్యారెక్టర్ వచ్చి దీప అన్న ఉండొచ్చు. లేకపోతే మన చిన్ని సీరియల్‌లో హీరోయిన్‌లంతా మార్పు చెందినారు కాబట్టి చిన్ని సీరియల్‌లోంచి వచ్చిండొచ్చు. కానీ చిన్ని సీరియల్ నుంచి రాకుండా ప్రేమ అనేది తీసుకునే ఛాన్స్ వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే పొదరిల్లు సీరియల్‌లో కూడా రీసెంట్‌గానే వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి కోడలైతే అవ్వదు కాబట్టి అక్కడ మహాలక్ష్మి కోడలైతే అవ్వదు కాబట్టి ఈ 5 మంది కేటగిరీల నుంచే వస్తారనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఉత్తమ కోడలు అవార్డు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఏ విధంగా అయితే టఫ్ ఫైట్ జరిగిందో, టఫ్ ఫైట్ అంటే మీకు తెలుసు కదా! అక్కడ ఉత్తమ భార్య అవార్డుకి ఎంత నెక్ టు నెక్ జరిగింది. నెక్ టు నెక్‌లో ఎవరు గెలిచారనేసి నేను ఆల్రెడీ చెప్పినాను. ఈ వీడియో చివరిలో కూడా చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. ప్రేమ ఉత్తమ కోడలు అయ్యే ఛాన్స్ ఉందా అంటే లెస్ ఛాన్సెసే ఉన్నాయి. అంటే లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా నువ్వు ఛాన్సెస్ ఉన్నాయని మీరైతే అనుకోవచ్చు. ప్రేమ ఆ ఇంటి కోసం అనేసి ఏమైతే చేయలేదు. జస్ట్ ఏదో మనిషిలాగా ఉంది అంతేగాని వాళ్ళ ఉత్తమ భార్య అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధీరజ్ ఎన్ని తిట్టినా ఎన్ని పడినా అక్కడ ఉత్తమ భార్య అవార్డుకి అర్హురాలైతే అవుతుంది. కానీ ఉత్తమ కోడలు అంటే ఎలా ఉండాలి? ఆ ఇంట్లో ఏ సమస్య వచ్చినా సరే హ్యాండిల్ చేయగలిగే శక్తి అయితే ఉండాలి. ఆ శక్తి అయితే మన ప్రేమలో అయితే నాకు కనపడలేదు ఇప్పుడు వరకైతే ఎపిసోడ్‌లు జరిగితే. అందుకోసం అనేసి ఉత్తమ కోడలు అవార్డుకైతే డెఫినెట్‌గా అయితే మన ప్రేమ అయితే రాదని నేను అనుకుంటాను. ఉత్తమ కోడలు కావ్య ఆ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మంచిగా అయితే డెవలప్‌మెంట్ అయితే అయింది గానీ, అక్కడ డెవలప్‌మెంట్ అయినా గానీ అది ఆఫ్టర్‌నూన్ సీరియల్స్‌కి ఆఫ్టర్‌నూన్ కేటగిరీలో అవార్డులు అయితే ఇస్తారు గానీ, అలాగే ఇప్పుడు కావ్య క్యారెక్టర్ చాప్టర్ క్లోజ్ అయింది కాబట్టి ఆ సీరియల్‌లో ఆ చాప్టర్ అవార్డు ఇచ్చినా పెద్దగా గుర్తింపు రాదు అనేసి వాళ్ళైతే ఆ అవార్డుని అయితే క్యాన్సిల్ చేస్తారు. కావ్య కూడా అవార్డు వచ్చే ఛాన్స్ అయితే 99.9% తెలీదు. ఉత్తమ కోడలు కేటగిరీలో నెక్స్ట్ వచ్చే పేరు అవని. అవనికి అవార్డు ఇవ్వచ్చా అంటే యెస్, డెఫినెట్‌గా అవనికి ఉత్తమ కోడలు అవార్డు వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే అవని ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆ పల్లవి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవని ఆ ఇంటిని ఎలాగైనా సరే కలపాలి. మనందరిని ఆ భర్త ఎలాగన్నా మోసం చేసినా, భర్త కొంచెం చెడుగా ఉన్నా గానీ అక్కడ అత్తమామల దగ్గర నుంచి మంచి సలహా తీసుకొని ఆ కుటుంబాన్ని ఈ రోజుకి నిలబెట్టిండది అనేసి అంటే ఇంటింటి రామాయణం సీరియల్‌ని నిలబెట్టిండది అంటే అది ఖచ్చితంగా అవని వల్లనే. అవనికి కూడా ఛాన్సెస్ అయితే వెరీ, వెరీ హైగా ఉన్నాయి. నెక్ టు నెక్ అని చెప్పాను కదా! దీంట్లో కూడా నెక్ టు నెక్ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ, వెరీ హైగా ఉంటుంది. అంటే వాళ్ళు
ఇప్పుడు నాలాగా 10 మందిని పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళైతే డిసైడ్ చేస్తూ ఉంటారు ఎవరికి అవార్డు ఇవ్వాలి, ఎవరికి అవార్డు ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేసి వాళ్ళైతే డిసైడ్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంట్లో వాళ్ళకి టిక్కులు పెడతారేమో, ఈ పాయింట్లు కొన్ని పాయింట్లు ఒక 10 పాయింట్లు పెట్టి దీనిలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా, ఈ లక్షణాలు ఉన్నాయా అంటే ఇంటిని బాగా చూసుకుంటుందా, భర్తను బాగా చూసుకుంటుందా, అత్తమామల్ని ఎలా చూసుకుంటుంది, అలాగే ఏదైనా ఆ ఇంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అవుతా ఉంది అనేసి ప్రతి ఒక్క ఆప్షన్లు అయితే ఉంటాయి. 10 ఆప్షన్లు టిక్ చేసుకుంటూ వస్తే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయి అంటే 10 ఆప్షన్లలో ఒకరికి 7, ఒకరికి 6, ఒకరికి 3, ఒకరికి 4 ఆ విధంగా వస్తాయి కదా. ఎప్పుడైతే 7 ఆప్షన్స్ వస్తాయో వాళ్ళకైతే అవార్డు అయితే ఇస్తారు. అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే నామినేషన్లో ఉండేది మనకు జస్ట్ 4 కేటగిరీలే. 25 కేటగిరీలకి మనకు ఓటింగ్ అయితే 25 అవార్డ్స్ అయితే వస్తాయి. ఆ 25లో మనకి 20 అన్అఫిషియల్గానే ఇస్తారు. కాబట్టి అన్అఫిషియల్గా ఛానల్ వాళ్ళే డిసైడ్ చేసి ఇస్తారు. అంటే ఛానల్ వాళ్ళు అంటే ఊరికి అలా టప్పగా అయితే అక్కడ సీరియల్ డిపెండ్స్ ఆన్ సీరియల్ ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంటారు, అలాగే యాక్టర్స్కి ఎంత ఫేమ్ ఉంది. ఎందుకంటే అవార్డు ఇచ్చారంటే కనీసం వాళ్ళ ఫ్యాన్స్ సంతోషపడాలి కదా. సంతోషపడినారంటే అబ్బా నాకు ఇష్టమైన వాళ్ళకి అవార్డు వచ్చింది అనేసి కొంచెం చెప్పుకోవాలి కదా, కొంచెం ఎక్స్ప్రెస్ చేయాలి కదా. ఆ విధంగా అయితే వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అవనీకి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ప్రైమ్ టైంలో ద బెస్ట్ సీరియల్ అనే చెప్పొచ్చు. రేటింగ్ అనేది కొంచెం తక్కువే ఉంది కానీ ద బెస్ట్ అనే మనం అయితే చెప్పుకోవచ్చు. అవనీకి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఫైనల్గా ఎవరికి వస్తుంది అనేసి దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇంకా దీప గురించి మాట్లాడుకున్నట్టయితే దీప ఉత్తమ కోడళ్ళ అవార్డుకి అర్హురాలే. కానీ ఇక్కడ కార్తీక్ అయితే బాగా డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నాడు. కాబట్టి కార్తీక్ అయితే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే కార్తీక్ ఉత్తమ కొడుకు అవార్డు అయితే వచ్చింది. ఈసారి ఉత్తమ అల్లుడు అవార్డు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కూతురునే కదా అక్కడ కంటికి రెప్లాగా అయితే కాపాడుకుంటా ఉన్నాడు. అలాగే ఉత్తమ భర్తగా అయితే రాదు. ఎందుకంటే దీపాన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు మన కార్తీకే పెడతా ఉన్నారు. కాబట్టి అలాగే కాంచనా గారికి ఇచ్చే రెస్పెక్ట్ అక్కడ అంత రెస్పెక్ట్ అయితే చూపించలేదు. అలాగే ఆ ఇంటికి ప్రాబ్లం దీపావళి వస్తుంది కానీ ఇంకెవరి వల్ల ప్రాబ్లం రాలేదు. కాబట్టి అక్కడ దీపాకి అవార్డు వస్తుంది అంటే ఛాన్సెస్ వెరీ లెస్. కానీ సీరియల్ మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి అవార్డు ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు దీపాకి. ఇంకా మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే నర్మదాకి అవార్డు ఇచ్చే ఛాన్స్ ఉందంటే మేబీ ఎక్కువ ఛాన్సెస్ అయితే నర్మదాకి అయితే ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. నర్మదాకి ఎందుకు ఉన్నాయనేసి నువ్వు అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. నర్మదా ఏం లేదు బా, ఆ ప్రాబ్లం ఎలాగైనా సరే ఇప్పుడు ఎక్కడి నుంచైనా ప్రాబ్లం రాని ఆ ప్రాబ్లంని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఎందుకంటే వాళ్ళ మామగారు ఒకసారి వాళ్ళ బండారం బయట పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళ రామరాజు గారు ఈ ఫ్యాక్టరీలో పనిచేసే అతను మోసం చేశాడనేసి మన రామరాజు గారు కొంచెం నాన్న చెప్పురాజు వస్తా ఉండా నాన్న అక్కడ ఒక సెకండ్ సరే అంటే అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మళ్ళీ బండారం బయట పెడితే ఆ ఇల్లు ముక్కలైపోతుంది. మా మామయ్య గారు ఇల్లుని కలిసికట్టుగా చూడాలనుకున్నారనేసి మన నర్మదా అయితే ఆ ఇంటి కోసం అనేసి సాయశక్తులు అయితే ప్రయత్నిస్తుంది. కాబట్టి నర్మదాకు వచ్చే ఛాన్స్ వెరీ హైగా ఉంది. నర్మదాతో పాటు మన మీనాకు కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే మీనా మనం చూస్తూనే ఉన్నాం కదా, మీనా ఎన్ని కష్టాలు. ఆ ప్రభావతి గారు పెట్టిన రోజు లేదు, తిట్టని రోజు లేదు, కొట్టేదాకా పోయారు. అంత దూరం అయితే పోయారు. అంత దూరం పోయినా కానీ ఆ ఇంటి బాగోగులు అలాగే వాళ్ళ భర్త కూడా బాగుండాలనేసి ఒక కారు కొని వచ్చింది. అలాగే ఒక ఇల్లు కట్టాలనేసి ఎన్నో సాయశక్తుల్లో ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఉత్తమ కోడల వాటికి 99% మన మీనా అయితే అర్హురాలు. కానీ ఉత్తమ భర్త ఉత్తమ కోడలు 2 అవార్డులు వేయలేరు. కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అయితే ఇచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటారో ఉత్తమ కోడలు అనేది కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. ఎందుకంటే ఇంకా అన్అఫిషియల్ ఓటింగ్ అయితే చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాం. అలాగే బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనే వీడియో కూడా మన ఛానల్లో అయితే రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.